నాన్న గుడ్ మార్నింగ్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చాప్టర్ ఉంది నాన్న, చాలా చిన్న చాప్టరు. దట్ ఈజ్ ఫిఫ్త్ చాప్టరు. ఆ ఫిఫ్త్ చాప్టరు లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. చాలా చిన్న చాప్టరు. మోస్ట్లీ 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్ ఇది. ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్గా ఉన్నటువంటి టాపిక్సే ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏంటంటే సూడోపోడియా గురించి, ఫ్లెజెల్లం గురించి, సీలియా అండ్ ఫ్లెజెల్లా, స్ట్రక్చర్ ఆఫ్ పారామీషియం, స్ట్రక్చర్ ఆఫ్ యూగ్లీనా, అవన్నీ కూడా మనము 9th క్లాస్ ఎప్పుడో చదువుకున్నాము, అవునా? సో మరొకసారి దాన్ని రిపీట్ చేసుకుంటేస్తాము. చాలా ఈజీగా ఈ చాప్టర్లో క్వశ్చన్స్ 2 అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా ఫుల్ మార్క్స్ అక్వైర్ చేయొచ్చు. ఇక సబ్జెక్ట్లోకి పోతే ప్రోటోజోవన్స్ని యూనిసెల్యులర్ అని అంటారు, అట్ ది సేమ్ టైం ఏ సెల్యులర్ అని కూడా అంటారు. Protozoans are called acellular or unicellular because of 2 things. One, it is called as unicellular because it is having only one cell. అంటే ప్రోటోజోవాలు ఒకే ఒక సెల్ ఉంది కాబట్టి దాన్ని యూనిసెల్యులర్ అంటారు. మరి ఏ సెల్యులర్ అని కూడా అంటారు. ఏ సెల్యులర్ అని ఎందుకు అంటారంటే బికాస్ ద ఆర్గానిజం కాన్ ప్రొడ్యూస్ వన్ మోర్ సెల్. అంటే ఆ జీవి ఆల్మోస్ట్ ఒక సెల్లే ఉంటుంది, ఇంకా 2-3 సెల్స్ ఉంటుంది కాబట్టి ఒక సెల్యులర్ గ్రేడ్ అనేది లేదు కాబట్టి, అవునా? సో దాన్ని ఏ సెల్యులర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాయింట్ మనకి సబ్జెక్ట్లోకి వచ్చే కాడికి లోకోమోషన్ ఫస్ట్ టాపిక్ వచ్చి లోకోమోషన్, సెకండ్ టాపిక్ మనకి రీప్రొడక్షన్ మీద వెళ్తుంది. ఫస్ట్ టాపిక్ ఇది లోకోమోషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే most of the protozoans live in water only. సెకండ్, ఈ యొక్క ప్రోటోజోవన్స్ అనేవి ఒకటి ఫ్రీ స్విమ్మింగ్ అంటారు, అంటే ఒక చోట నుంచి ఒక చోటికి మూవ్ అవుతున్నటువంటిది. దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి పారాసైట్ మోడ్ ఆఫ్ లివింగ్లో కొన్ని జీవిస్తూ ఉంటాయి. సెకండ్, వాటర్లో ఫ్రీ స్విమ్మింగ్గా జీవిస్తూ ఉంటాయి. ఇవి 2. ఇప్పుడు చూడండి, each and every protozoan has its own versatility of movement. వర్సిటైల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క జీవికి ఒక ప్రత్యేకమైనటువంటి లోకోమోషన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే అవి కదిలే యొక్క పద్ధతి ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క యూనిక్నెస్, వర్సటైల్ బ్యాటింగ్ అంటూ ఉంటారు. అంటే ఏంటి, అతనే ప్రత్యేకమైనటువంటి, అతనికే సపరేట్గా గుర్తింపు ఉన్నటువంటి ఒక బ్యాటింగ్ అన్నట్టు ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క లోకోమోషన్ అనేది ఉంటుంది. ఒకటి. రెండోది చూసుకున్నట్టయితే పారాసైట్స్ జనరల్గా అవి ఎక్కడ జీవిస్తాయంటే ఇట్ లీవ్స్ ఇన్ ది హోస్ట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. ఒక వేరే ఒక జీవిలో జీవిస్తుంటాయి. ఆ జీవి శరీరంలో ఆ యొక్క లిక్విడ్ మెటీరియల్స్ ఎలా మూవ్ అవుతాయో దాన్ని బట్టి అవి మూవ్ అవుతాయి. వాటి మూవ్మెంట్కి అవి పట్టించుకోవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్మోడియం, ఇట్స్ బిలాంగ్స్ టు ప్రోటోజోవా. ఇట్ లీవ్స్ ఇన్ బ్లడ్ అండ్ లివర్. డస్ వీ నెవర్ కమ్ అక్రాస్ ఎనీ లోకోమోటివ్ ఆర్గన్ ఇన్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం గురించి లైఫ్ హిస్టరీ చదివేటప్పుడు ఎక్కడ కూడా మనము ఒక ప్లాస్మోడియంకి కాళ్ళు చేతిలో మూమెంట్కి ఇది ఉంది అని అనుకున్నామా? ఎక్కడ అనుకోలేదు, అవునా? ఎందుకంటే అవి బ్లడ్లో పోతూ ఉంటుంది, అవునా కాదా? సో ద మూమెంట్. సో పారాసైట్ మోడ్ ఆఫ్ ప్రోటోజోవన్స్ ఒక హోస్ట్ యొక్క లిక్విడ్ మెటీరియల్ అలా మూవ్ అవుతూ పోతూ ఉంటుంది. ఒకటి. రెండోది మనం చూద్దాం. ఇప్పుడు ఇవి కొన్ని ప్రోటోజోవన్స్ ఏం చేస్తాయంటే వాటి లోకోమోషన్కి ఒకటి సూడోపోడియా, నెక్స్ట్ కొన్ని రెటిక్యులోపోడియా, కొన్ని ఫ్లెజెల్లా, కొన్ని సీలియా, కొన్ని మయోనిమ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే జీవులు ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 4 టైప్స్ ఆఫ్ మోషన్స్లో ఒకటి సూడోపోడియా, 2 ఫ్లెజెల్లా, 3 సీలియా, 4 కాంట్రాక్టైల్ ఫైబ్రిల్స్ అయినటువంటి మయోఫైబ్రిల్స్. సో ప్రోటోజోవన్స్ ఆర్ హ్యావింగ్ 4 టైప్స్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ by which it can able to move.
Now we'll come to the first category, that is సూడోపోడియా. సూడోపోడియా గురించి చెప్పాలనుకుంటే ఇవన్నీ కూడా ఒక రైజోపోడ్, ప్రోటోజోవాల్ అనే రైజోపోడ్ సంబంధించినటువంటి జీవులు అని అంటారు. ఇక్కడ ఏంటి అంటే లోకోమోషన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై సూడోపోడియా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూడోపోడియా? సూడోపోడియా అని అంటే ఇట్స్ అ ఫాల్స్ ఫుట్. సూడో మీన్స్ ఫాల్స్, ఫుట్ అంటే పాదము. అంటే మనలాగా స్పష్టమైనటువంటి కాళ్ళు ఉండవు. అక్కడ ఒక టెంపరవరీగా శరీరం నుంచే ఒక ఫుట్ అనేది ఏర్పడుతుంది. దాన్నే సూడోపోడియా అని అంటారు. అయితే ఈ సూడోపోడియా అనేది ఒక్కొక్క జీవిలో ఒక్కొక్కలాగా పేర్లు ఉన్నాయి. అంటే వాటి యొక్క షేప్స్ను బట్టి ఇక్కడ సూడోపోడియా అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ ఓన్ సైటోప్లాజం ఎక్స్టెన్షన్ అయితే అది వాటి యొక్క లోకోమోటరీ ఆర్గనల్గా, అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ బాడీ. అవునా, వాటి యొక్క సైటోప్లాజం ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ సూడోపోడియా అమీబాలో ఉంటుంది. అది కూడా బ్లంట్ ఫింగర్ షేప్లో ఉంటుంది. అంటే మన ఫింగర్ ఉంది కదా, మన ఫింగర్ ఎలాగైతే గుండ్రంగా చివరి బ్లంట్గా ఉంటుందో అలాంటి షేప్, దాన్నే సూడోపోడియా అంటారు. సెకండ్ కేస్ మనం చూసుకున్నట్టయితే దాన్నే లోబోపోడియా అంటారు. ద సూడోపోడియా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అమీబా విచ్ ఇస్ ఆఫ్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ లోబోపోడియా. ఓకే, అర్థమైందండి? ద సూడోపోడియా which is of like a blunt finger like a shape is present in amoeba at that pseudopodia. అంటే ఇక్కడ చూడండి, సూడోపోడియా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క పేరు ఇవ్వడం అనేది జరిగింది. కారణం ఏంటంటే ఆ సూడోపోడియా అనేది ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ఆకృతిలో వాటి సంఖ్యలో వ్యత్యాసంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి పేర్లు ఇచ్చారు. మన అమీబాకి వచ్చేకాడికి ఒక ఫింగర్ లైక్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని లూకోపోడియా అని పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిల్లోపోడియా. ఫిల్లోపోడియా అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఒక ఫైబర్ లాగా వస్తే దాన్ని ఫిల్లోపోడియా అని అంటారు. అది గ్లబ్జీర్నియాలో జీవిలో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫిల్లోపోడియా. నెక్స్ట్ ఇంకోటి ఫిల్లోపోడియా. ఈ యొక్క ఫిల్లోపోడియాలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్గా ఫైబర్ లాగా ఉంటుంది. అవునా, ఫిల్లోపోడియాలో ఫైబర్ లాగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ రెటిక్యులోపోడియా అంటే నెట్వర్క్ లైక్ ఒక నెట్వర్క్ లాగా ఉండేదాన్ని. అంటే మనకి ఇది గ్లోబ్జీరియా లేదా ఎల్ఫీడియం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ఎల్ఫీడియంలో ఇలా రౌండ్ గా ఉంటుంది. దాంట్లో అనేకమైనటువంటి చిన్న హోల్స్ ఉంటుంది. ఆ చిన్న హోల్స్ లో నుంచి సైటోప్లాజం బయటకు వచ్చి, అవునా, ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే లాస్ట్ కి యూనిట్ అయిపోతాయి. అవన్నీ కూడా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయిపోయి, అవునా, సో అవి దాన్నే రెటిక్యులోపోడియా అని అంటారు. అదే ఫిల్లోపోడియా అంటే జస్ట్ ఒక ఫైబర్ లాగా, జస్ట్ ఇది ఒక ఫైబర్, ఇది ఒక ఫైబర్, ఇది ఒక ఫైబర్ ఉన్నట్టయితే దాన్ని ఫిల్లోపోడియా అని అంటారు. సెకండ్ కేస్. నెక్స్ట్ లాస్ట్ యాక్సోపోడియా. యాక్సోపోడియా అంటే ఒక సన్ రే లాగా. అంటే సన్ రే అంటే మీకు ఇక్కడ చూడండి, ఒక సన్ ఉంది, దాని యొక్క రేస్ ఎలా వస్తుంది, అవునా, ఒక సన్ రేస్ లాగా ఉంటే దాన్నే యాక్సోపోడియా అని అంటారు. ఇక్కడ చూడండి, ఫైనల్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సూడోపోడియా అని అర్థమైంది. అయితే ఈ సూడోపోడియా ఎలా మూవ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అన్న దానిపైన చాలా వరకు థియరీస్ వచ్చాయి. అందులో ముఖ్యంగా సాల్జెల్ థియరీ అనేది ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి సిద్ధాంతము. సాల్జెల్ సిద్ధాంతం అంటే ఏంటంటే ఇక్కడ ఒక సైటోప్లాజమే రెండుగా డివైడ్ అవుతుంది. అవుటర్ ఎక్టోప్లాజం, ఇన్నర్ ఎండోప్లాజం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీబా తీసుకోండి. ఈ అమీబాలో
ఈ అవుట్ సైడ్ దీన్ని వాళ్ళు ఏమంటారంటే ఎక్టోప్లాజం, అంటే సైటోప్లాజం ని రెండుగా డివైడ్ చేశారు. ఎక్టోప్లాజం అని, లోపల ఉన్నటువంటి దాన్ని ఎండోప్లాజం అని పిలుస్తారు. నెక్స్ట్ ఎక్టోప్లాజం ఎండోప్లాజం అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ సాల్జియల్ థియరీ ఏం చెప్తుందంటే సాల్ అంటే ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని సాల్ అంటారు. అది జెల్ అంటే విస్కస్ ఫ్లూయిడ్ అవునా. అంటే సాల్ అంటే డెన్సిటీ తక్కువగా ఉండి లిక్విడ్ గా ఉన్నదాన్ని సాల్ అంటారు. రెండోది జెల్ అంటే లిక్విడ్ అవునా. అంటే చూడండి సాల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి అవునా దాన్ని సాల్ అంటారు. జెల్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండి విస్కస్. ఇప్పుడు ఆ రెండింటి డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. వాటర్కి గమ్కి తేడా ఉందా? మనకి గమ్ బాటిల్లో గమ్ ఉంటుంది, అది మనం పోస్తే చాలా చిక్కగా ఉంటుంది, దాన్నే మనం ఒక జెల్ అనొచ్చు. అదే సాల్ అంటే ఒక వాటర్ లాంటిది. సాల్ జెల్ అంటే ద మూమెంట్ ఆఫ్ సూడోపోడియా, ద మూమెంట్ ఆఫ్ అమీబా which is carried out by the pseudopodia is done by this సాల్జియల్ మెథడ్ అని అంటారు. దీన్ని సాల్జియల్ మెథడ్లో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసిన దీని గురించి కొన్ని ఒపీనియన్స్ డిఫర్ అవుతున్నాయి. ఆ ఒపీనియన్స్ ఏంటంటే నెంబర్ 1 దట్ ఈస్ ఫౌంటైన్ జోన్ ఒకటి అవునా. అలెన్స్ థియరీ ఫౌంటైన్ జోన్ థియరీ వాళ్ళు కొద్దిగా డిఫరెన్స్ వస్తారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ సింపుల్ మెథడ్. ఇక్కడ చూడండి ప్లాస్మా జెల్, దీనికి వాటర్ యాడ్ అవుతే అది ఏంగా మారుతుందంట, ప్లాస్మా సాల్ గా మారుతుందంట. దీంట్లో నుంచి వాటర్ రిమూవ్ చేస్తే ప్లాస్మా జెల్ గా మారుతుంది. ఇక మనకి టెక్స్ట్ బుక్ లో ఈ ప్లేస్ లో సూడోపోడియా ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెల్ సాల్ అనేది అర్థం అవ్వాలి. ఇక్కడ ఏంటంటే జెల్లో వాటర్ యాడ్ అవుతే అది ప్లాస్మా సాల్ గా మారుతుంది. సో ప్లాస్మా సాల్ గా మారిన తర్వాత ఆ యొక్క జీవి అదేమవుతుంది, వాటర్ తీసేస్తే ఇక్కడ వాటర్ రిమూవ్ చేస్తే ప్లాస్మా జెల్ గా మారుతుంది. ఇదికే అర్థమైందా? ఇంకొకసారి చూడండి. ఇక్కడ మనం ఒక అమీబా బొమ్మ వేద్దాం. అమీబా బొమ్మ వేసిన తర్వాత ఈ యొక్క అమీబా ఈ పక్క పోవాలనుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండే ఆ యొక్క ప్లాస్మా సాల్ పార్ట్ అవునా, ఈ ప్లాస్మా సాల్ పార్ట్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ జెల్ పార్ట్ ఉంచండి అది వెనక్కి మూవ్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క చూడండి జెల్ పార్ట్ వెనక్కి పోవడము, సాల్ పార్ట్ ముందుకు రావడము జరుగుతుంది సైమల్టేనియస్ గా. ఆ తర్వాత ఈ జెల్ పార్ట్ వెనకాలగా కాన్సంట్రేట్ అవడము, ఇలా ఆ యొక్క అమీబా మూవ్మెంట్ జరుగుతుంది. అయితే దీనికి ఒకరు ఏం చెప్తారంటే ఇక్కడ కూడా యాక్టిన్ మయోసిన్ మయోఫైబ్రిల్స్ ఉంటాయి. ఈ మయోఫైబ్రిల్స్ అనేవి ఇలా కాంట్రాక్ట్ అవుతాయి. ఇలా కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ యొక్క ప్లేస్ లో ఈ యొక్క జెల్ అనేది ఇక్కడ ముందుకు మూవ్ అవుతుంది, సాల్ మూవ్ అవుతుంది అని చెప్పడము. అయితే మజిల్ కాంట్రాక్షన్ లాగా డెప్త్ ఏమీ లేదు, ఒకే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ప్లాస్మా జెల్ కి H2O యాడ్ అవుతే ప్లాస్మా సాల్ గా మారుతుంది. ప్లాస్మా సాల్ లో వాటర్ రిమూవ్ చేసేస్తే ప్లాస్మా జెల్ గా మారుతుంది. అయితే దీంట్లో ఒక హిడెన్ గా ఒక స్టోరీ మాత్రం ఇచ్చాడు. దట్ ఈస్ దిస్ మూమెంట్ ఈస్ కోరిలేటెడ్ బై కాంట్రాక్షన్ ఆఫ్ యాక్టిన్ అండ్ మయోసిన్ ఫిలమెంట్స్ అని ఇచ్చాడు. అంతకుమించి పెద్ద డెప్త్ ఏమి మీకు ఈ స్టేజ్ లో ఇవ్వలేదు. ఇది నెక్స్ట్. Shall we go to next topic? Flagella.
ఫ్లజెల్లాకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం ఏం చేసాము, సూడోపోడియా స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ నౌ ఫ్లజెల్లా. నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లజెల్లా ఆర్ సీలియా. మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్ గా ఫ్లజెల్లా ఏంటంటే ఇట్ ఇస్ ఏ విప్ లైక్ స్ట్రక్చర్, ఒక జాటి వంటి నిర్మాణము. ఇట్స్ మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ మాస్టిగోఫోరన్స్. మాస్టిగోఫోరన్స్ అంటే మాస్టిగా విప్ కలిగినటువంటి ఫోరెన్స్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది. ఎక్కువగా ఈ యొక్క యూగ్లీనాలు, ఈ యొక్క ఫ్లజెల్లం అనేది ఉంటుంది. ఈ యొక్క ఫ్లజెల్లం స్ట్రక్చర్లో మనం చూసినట్టయితే ఫ్లజెల్లం అనే పదం ఉంది. రెండు పదాలు ఉన్నాయి. ఫ్లజెల్లం అంటే ఇట్స్ ఎ సింగులర్, ఇట్ ఈస్ ఎ సింగులర్ వర్డ్, వెరాస్ ఫ్లజెల్లా అంటే ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్. ఓకే, నౌ ఒక ఫ్లజెల్లా మనం తీసుకున్నట్టయితే స్ట్రక్చర్ లో తీసుకున్నట్టయితే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ యాక్సియల్ ఫిలమెంట్స్ ఆర్ యాక్సోనీమా. యాక్సియల్ ఫిలమెంట్ ఆర్ axonema. Second, microtubules, denim arms. Next, inter and outer sheath and radial spokes, axial granule లేదా కైటోసోమ్. సరే, ఇవన్నీ ఒకసారి మనం స్ట్రక్చర్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం యాక్సోనీమ్ ఆర్ యాక్సియల్ ఫిలమెంట్ అంటే ఈ యొక్క సెంట్రల్ గా ఈ యొక్క ఫ్లజెల్లా ఉండే సెంట్రల్ ఒక దాన్ని మనము యాక్సోనీమా ఆర్ యాక్సియల్ ఫిలమెంట్ అంటారు, విచ్ ఈస్ కవర్డ్ బై అవునా షీత్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ షీత్ తో కవర్ అయినటువంటి దాన్ని ఆ యొక్క యాక్సోనీమ్ ఆర్ యాక్సియల్ ఫిలమెంట్. సెంట్రల్ గా ఉన్నటువంటి ఒక ట్యూబ్. నెక్స్ట్, ఇప్పుడు ఆ యొక్క దాంట్లో మైక్రోట్యూబ్యూల్స్ అని అంటారు. ఏంటంటే ఈచ్ axonema is embedded in the matrix. In the axonema, ఒక axonema, ఇప్పుడు ఇది axonema. ఈ axonema లోపల ఏముంది అంటే ఒక సర్కిల్, రౌండ్ సర్కిల్. అవుటర్ షీత్ ఉంటుంది, లోపల ఒక షీత్ ఉంటుంది. ఇక్కడ 9 మైక్రోట్యూబ్యూల్స్ ఉంటుంది. ఎన్ని ఉంటాయి? 9 microtubules. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో మనకి నైన్ వచ్చాయా? ఓకే, 9. ఇక్కడ చూడండి, ఒక్క యాక్సోనీమా లోపల 9 పెరిఫెరల్ మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మైక్రోట్యూబ్యూల్స్ లో 2 మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. సో ఏ బి అంటారు. సో ఏ అనేది కొంచెం చిన్నదిగా ఉంటుంది బట్ కంప్లీట్. బి అనేది పెద్దది బట్ ఇన్కంప్లీట్. ఒకటి. నెక్స్ట్, ఇక్కడ సెంట్రల్ లో ఇంకొక మైక్రోట్యూబ్యూల్స్ ఉంటుంది. దీనికి చూడండి, మైక్రోట్యూబ్యూల్స్ దీన్ని ఏమంటారంటే డబ్లెట్స్, పెరిఫెరల్ డబ్లెట్స్ అంటారు. పెరిఫెరల్ అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి డబ్లెట్స్ అని ఎందుకంటారంటే 2 ఉన్నాయి కాబట్టి. సో ఒక యాక్సోనీమాలో 9 డబ్లెట్స్ ఉంటాయి. 9 డబ్లెట్స్ అంటే ఏంటంటే, ఒక్క డబ్లెట్ అంటే ఏంటంటే 2 ఫైన్ మైక్రోట్యూబ్యూల్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎ ప్రోటీన్ కాల్డ్ ట్యూబ్లిన్. అంటే ఒక్కొక్క మైక్రోట్యూబ్యూల్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ ట్యూబ్లిన్. అలాంటివి 2 ఉన్నాయి. సో ఒక్కొక్క చోట 2 ఉంటాయి. ఇలాంటివి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. సెంటర్ లో 2 ఉన్నాయి. ఓకే, ఇది ఒకటైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, ఈ యొక్క 9 పెరిఫెరల్ ట్యూబ్లెట్స్ అనేవి ఒక క్లాక్ ఫ్యాషన్ లో, ఒక గడియారంలో
ఎలాగైతే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 12 అని ఎలాగైతే నెంబర్స్ అరేంజ్ అయినాయో ఒక క్లాక్లో, ఇక్కడ కూడా ఈ యొక్క మైక్రో ట్యూబ్యూల్స్ అనేవి ఒక క్లాక్లో లాగా అరేంజ్మెంట్ అలా అయి ఉన్నాయి ఒకటైతే. రెండోది ఏంటంటే ఒక్కొక్క పెరిఫెరల్ ట్యూబ్యూల్ ఇంకొక డబ్లెట్కి నెక్సిన్ అనే ద్వారా అటాచ్ అయ్యింది ఒకటి. రెండో స్టోరీ ఏంటంటే ఈ యొక్క డబ్లెట్స్ ఏంటిది ఏ బి అంటాం కదా, ఈ యొక్క ఏ బి మధ్యలో ఒక డెనిమ్ ఫైబర్ ఉంది. ఈ యొక్క డెనిమ్ ఫైబర్ దాన్ని డెనిమ్ ఆర్మ్స్ అంటారు. ఇది ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ట్యూబ్యూల్, ఇది ఒక మైక్రో ట్యూబ్యూల్, దీనికి ఆనుకొనే ఇంకొక ట్యూబ్యూల్ ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో ఆర్మ్స్ ఉంటుంది, దాన్నే డెనిమ్ ఆర్మ్స్. క్లారిటీ వచ్చిందే? సో మనకి కావాల్సింది ఏంటంటే బయట నుంచి చూడడానికి ఒకే ఫిలమెంట్ గా కనబడుతుంది, దాన్నే యాక్సోనిమా లేదా యాక్సియల్ ఫిలమెంట్ అంటారు. ఇది ఒక షీట్, ప్లాస్మా లెమ్మా అనే షీట్ ద్వారా కవర్ అయి ఉంటుంది. దీని లోపల మనం చూసుకున్నట్టయితే దాంట్లోని పార్ట్స్ మనం చూసుకున్నట్టయితే మైక్రో ట్యూబ్యూల్స్ ఉంటుంది. ఈ మైక్రో ట్యూబ్యూల్స్ మొత్తము 9 ఉంటుంది. అంటే 9 అంటే ఒక్కొక్కటిలో 2 మైక్రో ట్యూబ్యూల్స్ ఉంటుంది. ఒక్కొక్క మైక్రో ట్యూబ్యూల్స్ అనేది ట్యూబ్యూల్ అనే ప్రోటీన్ తో ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క 9 ఒకదానితో ఒకటి అతికించబడి ఉంటుంది, అవునా, ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది, దాన్నే నెక్సిన్ ద్వారా. ఇప్పుడు ఈ ఒక్కదాన్ని మనం సపరేట్ గా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏ బి అనే ట్యూబ్యూల్ ని అతికిస్తూ మధ్యలో ఏముంటుంది, డెనిమ్ ఆర్మ్స్ ఉంటుంది. అది ఒక స్టోరీ. అయితే నెక్స్ట్ స్టోరీకి మనం పోతే ఇన్నర్ అండ్ అవుటర్ షీట్, ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క 2 ట్యూబ్యూల్ దీన్నే సెంట్రల్లీ డూప్లెక్స్ అంటారు, అవునా, సెంట్రల్ మైక్రో ట్యూబ్యూల్ అదొకటి. నెక్స్ట్ ఈ రెండింటిని కలుపుతూ దీన్ని కవర్ చేస్తూ ఒక షీట్, దీన్ని కవర్ చేస్తూ ఒక షీట్ ఉంటుంది, అదొకటి. అయితే రెండోది ఇక్కడ ఏ అనే చోట నుంచి ఈ యొక్క సైకిల్ లో ఎలాగైతే స్పోక్స్ ఉంటాయో అలా ఈ యొక్క రేడియల్ స్పోక్స్, అవునా, ఉంటుంది. రేడియల్లీ స్పోక్స్ అని అంటారు. సో దాన్ని రేడియల్ స్పోక్స్ లేదా రేడియల్ బ్రిడ్జెస్. ఎలాగైతే ఒక సైకిల్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక సైకిల్ మీరు తీసుకున్నారంటే మధ్యలో అవునా యాక్సిస్ ఉంటుంది, ఇది రిమ్ అంటారు, అవునా కదా, దీన్ని రిమ్ అంటారు, దీన్నే యాక్సిల్ అంటారు, అవునా కదా. దీన్ని కలుపుతూ ఏముంటుంది, ఇక్కడ స్పోక్స్ ఉంటుంది, అవునా కదా, స్టీల్ స్పోక్స్, అవునా కదా. సో ఆ స్పోక్స్ లాగా స్పోక్స్ బ్రిడ్జెస్ అని అంటారు. అంటే ఈ యొక్క పెరిఫెరల్ దాన్ని ఈ యొక్క సెంట్రల్ దాంతో అతికించబడి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడడం కోసం దాన్నే ఏమంటారు, రేడియల్ స్పోక్స్ అని అంటారు. సరే, ఇది ఒకటి. అయితే నెక్స్ట్ బేసిల్ గ్రాన్యూల్ ఆర్ కైంటోసోమ్ అంటారు. ఇక్కడ కైంటోసోమ్ రేడియల్ గ్రాన్యూల్ అంటే ఇక్కడ చూడండి, మనం ఎంతసేపు దేని గురించి చదువుకున్నాము, ఒక యూక్లియా కావచ్చు, ఒక సీలియా కావచ్చు, అవునా, ఇది ఫ్లాజెల్లం, అవునా. ఈ ఫ్లాజెల్లం యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ మనం ఎంతసేపు చదువుకున్నాం, అవునా కదా. ఫ్లాజెల్లం యొక్క అడ్డుకోత అంటే ఒక ఫిలమెంట్ ఉంది, అంటే దీనే ఫ్లాజెల్లా, దీన్ని అడ్డంగా కట్ చేస్తే లోపల ఈ స్ట్రక్చర్ కనబడుతుంది. అదే ఫ్లాజెల్లము ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్ లో కట్ చేస్తే ఈ ప్లేస్ లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే ఫ్లాజెల్లా స్టార్ట్ అవుతుందో అక్కడ కానీ కట్ చేస్తే అక్కడ వేరొక స్ట్రక్చర్ కనబడుతుందంట. ఏం స్ట్రక్చర్ అంటే తేడా ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నటువంటి ఇక్కడ 9 ప్లస్ ఇక్కడ 2 ఉంటాయి, కానీ అక్కడికి వచ్చేకాడికి ఈ ప్లేస్ లో బేసిల్ గ్రాన్యూల్ లేదా ఆ యొక్క కైంటోసోమ్ దగ్గర స్ట్రక్చర్ కొంచెం డిఫరెన్స్. ఏంటంటే సెంట్రల్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఇది ఉండదు, ఏదైతే ఉండదు ఇక్కడ చూడండి, ఈ యొక్క సెంట్రల్ లో ఉండాల్సినటువంటి ఆ యొక్క సెంట్రల్లీ డూప్లెట్ ఉంది కదా, అది ఉండదు. అది ఉండకపోగా ఇక్కడ 3 వస్తాయి, ఏబిసి, ఇవి 9 ఉంటాయి, దీంట్లో ఏం డౌట్ ఏం లేదు.
దీన్ని కలుపుతూ స్పోక్స్ అయితే ఉంటుంది. దీన్ని వాటి అన్నిటి కూడా జాయిన్ చేస్తూ ఫోక్స్ అయితే ఉంటుంది. సో డిఫరెన్స్ ఏం చూడండి, ఆ యొక్క ఫ్లజెల్లా బేస్ అంటే బేసిక్ గ్రాన్యుల్ ఎక్కడ ఉంటుందంటే పెలికల్ కింద ఎక్టోప్లాజం దగ్గర ఆ యొక్క యాక్సోనియంలో లోపల మైక్రోట్యూబ్యూల్స్ తీసుకున్నట్టయితే 3 పెరిఫెరల్ వస్తాయి. 3 వస్తాయి. ఇక్కడేమో ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. తేడా అర్థమైందా? ఇక్కడ 2 ఉన్నాయి సెంట్రల్ గా, ఇక్కడ సెంట్రల్ గా ఏమీ లేదు. దట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లజెల్లా. ఫ్లజెల్లా స్ట్రక్చర్ ఒకవేళ ఇది అడిగితే మీరు ఏం రాయాలంటే ఈ స్ట్రక్చర్ దట్ ఈస్ యాక్సోనిమా మైక్రోట్యూబ్యూల్స్ డెనిమ్ ఆర్మ్స్. నెక్స్ట్ ఆ యొక్క ఇన్నర్ అండ్ అవుటర్ షీట్స్ అని, రేడియల్ స్పోక్స్ అని, కైంటోసోమ్ ఆర్ బేసిల్ గ్రాన్యుల్. అంటే కైంటోసోమ్ అంటే కైనిటో అంటే మూవింగ్, సోమ్స్ అంటే బాడీ. అవునా? దట్ ఇస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లజెల్లా. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్ లేటరల్ అపెండేజెస్. లేటరల్ అపెండేజెస్ అంటే ఏం లేదన్నా, మీకు ఇంతకుముందు మనము యూక్లీనా, అవునా, యూక్లీనా మనం తీసుకున్నాము. అవునా? ఏంటంటే ఈ యొక్క ఫ్లజెల్లా ఇది ఉంది కదా, ఫ్లజెల్లా యూక్లీనా ఫ్లజెల్లా. ఈ ఫ్లజెల్లాకు ఇట్ సైడ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే, అవునా, ఆ యొక్క హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ నే లేటరల్ అపెండేజెస్ అంటారు. అంటే ఇక్కడ చూడండి మరొకసారి, ఒక యూక్లీనా బొమ్మ వేస్తే వేసినట్టయితే, అవునా, యూక్లీనా బొమ్మ వేస్తే ఇది ఫ్లజెల్లా. అవునా? ఈ ఫ్లజెల్లాకు పైన ఇట్ సైడ్ దీనిపైన ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి పేరు ఏంటి? దాన్నే లేటరల్ అపెండేజెస్ అంటారు. ఒక ఫ్లజెల్లా ఉంది, ఈ ఫ్లజెల్లాకు ఇటువైపు దాన్నే లేటరల్ అపెండేజెస్. ఇక చూడండి, మనం ఇది మన బాడీ, మెయిన్ బాడీ, ఈ లేటరల్ సైడ్ ఏమైనా ఉన్నాయా? లేటరల్ సైడ్ పైన ఏమైనా ఉన్నాయా? దాన్నే లేటరల్ అపెండేజెస్. లేటరల్ అపెండేజెస్ లో గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క లాగా ఉంటుంది. దాన్నే పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇది స్ట్రైకోనిమాటికా. అంటే ఇక్కడ చూడండి, లేటరల్ అపెండేజెస్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒకే రో అండ్ 1 రో. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, డయాగ్రామ్ వేస్తాను. ఇది ఫ్లజెల్లా, ఫ్లజెల్లాకు ఇట్ సైడ్ ఒక రో, ఇదే ఇట్ సైడ్, అదే ఇట్ సైడ్. అంటే ఒకే వరుస, ఒకే వైపు. మీరు అడగచ్చు, డయాగ్రామ్ సార్ టెక్స్ట్ బుక్ లో అయితే 2 పక్కలు ఉన్నట్టు కనబడుతోంది, మీరు రాసింది ఒక వైపే, అది ఇట్లా ట్విస్ట్ అయింది. ఒక పేపర్ మనం ఇలా తిప్పినట్టయితే 2 పక్కలు ఉన్నట్టు. చూడండి, ఇట్ సైడ్ ఉన్నప్పుడు ఇట్ సైడ్ ఎంటీగా ఉంది. చూడండి టెక్స్ట్ బుక్ లో ఒక సైడ్ ఉన్నప్పుడు ఒక సైడ్ లేదు, ఒక సైడ్ ఉన్నప్పుడు ఒక సైడ్ లేదు. అంటే అర్థం ఏంటంటే లేటరల్ అపెండేజెస్ ఆ యొక్క ఫిలమెంట్ కి ఒక వైపు మాత్రమే ఉంటే దాన్నే, సో 1 రో ఆఫ్ లేటరల్ అపెండేజెస్ ప్రెసెంట్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ స్ట్రైకోనిమాటికా అన్నా, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూక్లీనా. ఇస్ ఇట్ రైట్? అర్థమైందేనా? నెక్స్ట్ మనం పోదాం. నెక్స్ట్ ప్యాంటోనిమాటిక్ లో లేటరల్ అపెండేజెస్ 2 పక్కల ఉన్నాయి. లేటరల్ అపెండేజెస్ 2 వైపులా ఉంటే, అవునా, ఒక చెట్టులో ఆకులు ఎలా ఉంటాయి, ఇటు సైడ్ ఉంటుంది కదా, మధ్యలో ఉండి ఆకులు ఇట్లా ఉంటుంది కదా. సో దాన్నే ప్యాంటోనిమాటిక్. 2 వైపులా కానీ లేదా ఎక్కువ సైడ్స్ అయినా కానీ దాన్ని ప్యాంటోనిమాటిక్. అది పెరినిమా మోనాస్ లో ఉంటుంది. నెక్స్ట్ కేసు మనకు వస్తే ఆక్రోనిమాటిక్. ఇక్కడ ఆక్రోనిమాటిక్ ఏంటంటే ఈ చివరి భాగంలో
అపెండేజెస్ ఏవి ఉండవు. ఈ చివరికి వచ్చేకాడికి యాక్సిల్ ఫిలమెంట్ కి షీత్ కూడా ఉండదు. యాక్సిల్ ఫిల్మ్ కి షీత్ కూడా ఉండదు. మీకు అందరికి ఇంత ముందు ఒకసారి చెప్పాను. ఏంటది? యాక్సోనిమాలో ఫిలమెంట్స్ ఉన్నాయి. ఆ ఫిలమెంట్స్ ని కవర్ చేస్తూ షీత్ ఉందని చెప్పాను, అవునా కదా? ఇప్పుడు అదే గమ్మత్ ఇక్కడ, షీత్ ఉందా లేదా అన్న దానిపైన ఇప్పుడు స్టోరీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసు ఇక్కడ లేటరల్ అపెండేజెస్ ఉండవు. కేసు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. యాక్రోనిమాటిక్ లో లేటరల్ అపెండేజెస్ ఉండవు. అట్ ది సేమ్ టైం టర్మినల్ పార్ట్, అవునా, టర్మినల్ పార్ట్ లో కవర్ చేస్తున్నటువంటి షీత్ ఉండదు. ట్యూబ్, ఆ యొక్క ఫిలమెంట్ మాత్రం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, లేటరల్ అపెండేజెస్ ఏవి కూడా లేదు. చివరిలో ఆ ఫిలమెంట్ కి కవర్ చేస్తూ షీత్ కూడా లేదు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇక చూడండి, ఇది ఉంది, ఇటుపక్క పెట్టుక ఏమీ లేవు, లేటరల్ అపెండేజెస్ లేవు. కనీసం దీన్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి షీత్ చివరిలో లేదు, షీత్ కూడా లేదు. అందుకే మనకి ఇక్కడ సన్నగా ఉంది. అంటే చూడండి, ఈ యొక్క ఫిలమెంట్ ని కవర్ చేస్తూ షీత్ లేదు, అదొక పాయింట్ అంట. సో దాన్నే యాక్రోనిమాటిక్ అంటారు. నెక్స్ట్ కేసు వద్దాం, పాంటాక్రోమోనిమాటిక్. పాంటాక్రోమోనిమాటిక్ లో లేటరల్ అపెండేజెస్ ఉన్నాయి, అయితే చివరిలో ఏం లేవు, షీత్ లేదు. అంటే చూడండి, ఒక చోట ఫ్లాజెల్లాలో లేటరల్ అపెండేజెస్ లేదు, అవుటర్ షీత్ లేదు. ఒక చోట లేటరల్ అపెండేజెస్ ఉంది, చివరిలో షీత్ లేదు. ఇంకొక దానికి వస్తే ఏమీ లేదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లేటరల్ అపెండేజెస్ ఏమీ లేదు, కానీ షీత్ ఉంది చివరిలో. షీత్ అనేవి డిస్టర్బ్ చేయలేదు. ఇన్ దిస్ టైప్ ఫ్లాజెల్లా టర్మినల్ ఫిలమెంట్ ఆర్ ఆబ్సెంట్, హెన్స్ ఇట్ ఇస్ కాల్డ్ ఏనిమాటిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ లేటరల్ అపెండేజెస్ లేవు, టర్మినల్ లో ఉండాల్సినటువంటి ఆ ఫిలమెంట్ కూడా లేదంట, ఏమీ లేదు అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఒట్టి ఫ్లాజెల్లా మాత్రమే ఉంది, లేటరల్ అపెండేజెస్ అయినటువంటిది ఏది కూడా లేదు. ఎలాగంటే ఇట్ సైడ్ ఉండాల్సినటువంటి లేటరల్ అపెండేజెస్ లేదు, చివరిలో ఉండాల్సినటువంటి ఫిలమెంట్ లేదు. దాన్ని ఏనిమాటిక్ కండిషన్ అంటారు. రిజల్ట్ అర్థమైందా? మీరు ఎగ్జామ్ లో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూషన్ కానీ మర్చిపోవడం కానీ ఎక్కడ జరుగుతుందంటే, వాటి యొక్క పేర్లు యూగ్లినా, తర్వాత పెర్నిమా మోనాస్ లేదా క్లామిడా మోనాస్, ఇలా వాటి యొక్క జీవి ఏ జీవి అనేది మీకు కన్ఫ్యూషన్ వస్తుంది. కానీ ఎగ్జామ్లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కాన్సెప్ట్ ఒకటే, లేటరల్ అపెండేజెస్ ఒక దాంట్లో అయితే ఒక వరుసలో ఉంటుంది, ఒక కేస్ ఒక వైపు ఉంటుంది, రెండు వైపులో ఉంటుంది లేటరల్ అపెండేజెస్ ఒక కేసు. ఇంకో దాంట్లో లేటరల్ అపెండేజెస్ ఉండదు, ఈ యొక్క షీత్ ఉండదు. ఇక్కడ లేటరల్ అపెండేజెస్ ఉంది, షీత్ లేదు. ఇక్కడ లేటరల్ అపెండేజెస్ లేదు, యాక్సియల్ ఫిలమెంట్ కూడా లేదు. దాన్నే మనకి ఏనిమాటిక్. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏనిమాటిక్ ఏమీ లేదు, అవునా? పాంటోనిమాటిక్, పి అంటే పెయిర్, రెండు ఉన్నాయి, రెండు సైడ్ లో ఉంటాయి, పెయిర్ అని పెట్టుకోండి. స్టైకోనిమాటిక్ ఒక సైడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టైకోనిమాటిక్ అంటే ఒక సైడే. నెక్స్ట్ ఆక్రోనిమాటిక్ అంటే చూడండి, ఆక్రో ఇక సైడ్ లో లాస్ట్ లో ఆ ఫిలమెంట్ ని కవర్ చేస్తున్నటువంటి షీత్ లేదు, మిగతా ఇక్కడ కూడా ఇది లేదు. ఇట్లా కొన్ని గుర్తులు పెట్టుకొని ఎగ్జామ్ పోవడమే, అంతకుమించి మరొకటి మనకి దగ్గర లేదు. ఇది టైప్స్ అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, సీలియా. ఈ సీలియా మనం చూసుకున్నట్టయితే మనకి పారమీషియంలో మీరు చూస్తూ ఉంటారు, పారమీషియము, వర్టిసెల్లా, అవునా? ఈ సీలియా మనకి లంగ్స్ లోను ప్లస్ బ్రెయిన్ లో ఉండే వెంట్రికల్స్ లో కూడా ఈ యొక్క సీలియా అనేది ఉంటుంది. అంటే ఈ ఫ్లాజెల్లా కాన్సెప్ట్ అర్థమైందా? టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా అర్థమైందా? టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా జస్ట్ అపెండేజెస్ బేస్ చేసుకొని ఫ్లాజెల్లా అని డిఫరెన్స్ చేశారు.
ఆ టైప్స్ పేరు, అవునా? ప్యాంటోనిమాటిక్, స్టైకోనిమాటిక్, యాక్రోనిమాటిక్, ప్యాంటోక్రోమోనిమాటిక్ అని, ఏ నిమాటిక్ అని వాటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ. డయాగ్రామ్ కష్టమే కాదు. ఎక్కడ కష్టం వస్తుందంటే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మాత్రమే కష్టం వస్తుంది. దాన్ని మనం బైహెడ్ చేయాల్సిందే. ఇంక అక్కడ ఏం లేదు. అర్థమవడానికైతే ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ కేస్ 1 రో, సెకండ్ కేస్ 2 రోస్, థర్డ్ కేస్ రోస్ లేవు, పైన షీట్ కవర్ కాలేదు. ఫోర్త్ కేస్ షీట్ ఏమైపోయింది, షీట్లో అయితే లేఖలు అప్డేట్స్ ఉన్నాయి, పైన మాత్రమే కావలేదు, ఏమీ లేదు. ఇవి ఈజీగా ఉంటాయి, ఇవి కూడా ఈజీగా వస్తాయి. ఈ ఎగ్జాంపుల్సే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయినా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ సీనియర్ కదా, ఈ సీనియర్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది 3 కాన్సెప్ట్: కైంటోసోమ్, కైంటోడెస్మల్ ఫైబర్స్, కైంటోడెస్మేటా. కైంటోసోమ్ అంటే అర్థమైంది, మూవింగ్. కైంటో అంటే మూవింగ్, సోమ్ అంటే బాడీ, మూవింగ్ బాడీ అని అర్థమైంది. ఇది సీలియా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సీలియా ఒక్కొక్క జీవిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారామిషన్ మీరు తీసుకున్నట్టయితే శరీరం అంతా ఉంటుంది పారామిషన్లో సీలియా, అవునా కదా? పారామిషన్ చూసారా? 9th క్లాస్లో మీరు చూస్తుంటారు. చూసారా? దీనికి చుట్టూ ఉంటుంది. కొన్నిట్లో సీలియా వర్టిసెల్లా అని ఉంటుంది అన్న. అది కేవలం దాని యొక్క పెరిస్ట్రోమ్, అంటే పెరిస్ట్రోమ్ మూతి దగ్గర ఆ యొక్క ఓరల్ గ్యాస్ట్రిక్ క్యావిటీ పైన అక్కడ మాత్రమే ఉంటుంది వర్టిసెల్లో. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్వర్టెడ్ బెల్ షేప్ స్ట్రక్చర్ అంటారు. దాంట్లో ఒకే చోట ఒక వరుస క్రమంలో ఉంటుంది, బాడీ అంతా కూడా లేకుండా. సరే, ఇవన్నీ కొన్ని జీవులు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మెయిన్గా మనకి వస్తామంటే కైంటోసోమ్, కైంటోడెస్మల్ ఫైబర్స్, కైంటోడెస్మేటా. మీకు ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. వాట్ ఈస్ ద కైనిటీన్ ఒక క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. రిజిటెడ్ ఇక్కడ ఏంటంటే కైంటోసోమ్ లేదా బేసల్ గ్రాన్యుల్, ఇక్కడ నుంచి మనకి సీలియా అనేది బయటకు వస్తుంది, అవునా? ఇప్పుడు పారామిషంలో ఈ యొక్క సీలియా బాడీ ఎంత ఉందన్నాను కదా. ఈ సీలియా ఒకటి లాంగిట్యూడినల్ వరుసలైనా ఉంటుంది, లేదా ట్రాన్స్వర్స్ వరుసలో ఇలా చూసినా ఈ యొక్క సీలియా అనేది కవర్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక కైంటోసోము ఇంకొక కైంటోసోము కైంటోడెస్మల్ ఫైబర్ ద్వారా లింక్ అయి ఉంటుంది. ఈ యొక్క నెట్వర్క్ దాన్నే కైంటోడెస్మేటా అని పిలుస్తారు. ఇక చూడండి, కైంటోడెస్మల్ ఫైబర్స్ are connected to the kintosome along right side of each row of kintosome as cord fibers. దాన్నే కైంటోడెస్మేటా అంటారు. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మన బాడీ ఉంది, మన బాడీ పైన వెంట్రుకలు నెగ్గి పొడుచుంది అనుకో. దానికి అర్థం ఏంటి? బాడీకి వెంట్రుకకి 90 degrees ఉన్నట్టే కదా, రైట్ యాంగిల్లో. నెగ్గు పొడుచుకొని కానప్పుడు కాదు, మామూలుగా నెగ్గు పొడుచుకున్నప్పుడు వెంట్రుకలన్నీ కూడా స్ట్రైట్గా వచ్చేసాయి అనుకో, అప్పుడు 90 degrees వచ్చినాయంట కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి, అవునా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇదే పారామిషన్ శరీరం, అవునా? వెంట్రుకలు ఎలా ఉంటాయా? ఎలా ఉండవు. వెంట్రుకలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి, అవునా కదా? అవునా కదా? పారామిషంలో ఈ యొక్క వెంట్రుకలు ఇలా స్ట్రైట్గా వస్తాయి. మన శరీరం కూడా వెంట్రుకలు ఎలా ఉంటాయి, కాకపోతే మనం దువ్వేస్తామో లేదా అది ఇలా ఫోల్డ్ అయిపోయి బాడీ ప్యారల్గా వచ్చేస్తాయి. కానీ కరెక్ట్గా స్టిఫ్గా ఉంటే
స్ట్రైట్ గా వస్తే అప్పుడు ఎంత యాంగిల్ 90 డిగ్రీసా అవునా సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి దీస్ కైండోసోమ్స్ అవునా ఆర్ ప్రెసెంట్ 90 డిగ్రీస్ టు ద బాడీ స్ట్రక్చర్ అవునా ఫ్రమ్ దేర్ మనకి ఆ యొక్క సీలియా కమ్స్ అవుట్ అవునా ఇక్కడ ఈ యొక్క కైండోసోమ్ ఒక్కొక్క కైండోసోమ్ అవునా ఇంకొక కైండోసోమ్ తో కనెక్ట్ అయి ఉంటుంది దేని ద్వారా కైండోసోమ్ డెసిమల్ ఫైబర్ తో కనెక్ట్ అయి ఉంటుంది సో ఇలా కనెక్ట్ అయినటువంటి వాటినే కార్డ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ వేద్దాం ఇది కైండోసోమ్ ఇది కైండోసోమ్ ఇది కైండోసోమ్ ఇది కైండోసోమ్ సో ఇది డెసిమల్ ఫైబర్ ఇది డెసిమల్ ఫైబర్ ఇది డెసిమల్ ఫైబర్ అవునా సో ఇలా కనెక్ట్ అవుతున్నటువంటి వాటిని మొత్తాన్ని కలిపితే దీన్ని కైండోడెస్మేటా అని పిలుస్తారు ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు 2 మార్క్స్ వద్దాం వాట్ ఈస్ కైనిటీ అంటే కైనిటీ ఇస్ నథింగ్ బట్ ఏ లాంగిట్యూడినల్ రో ఆఫ్ కైండోసోమ్స్ టుగెదర్ విత్ కైండోడెస్మేటా అవునా కాన్స్టిట్యూట్ ఏ యూనిట్ కాల్డ్ కైనిటీ ఇక్కడ చూడండి మరొకసారి ఇక్కడ చూడండి లాంగిట్యూడినల్ రో అంటే ఏంటి ఇక్కడ చూడండి లాంగిట్యూడినల్ రో అంటే ఇక్కడ నుంచి ఇది ఒక లాంగిట్యూడినల్ లైన్ అవునా ఈ లాంగిట్యూడ్ లైన్ లో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఈ డాట్స్ ని మనొచ్చు కైండోసోమ్ అవునా కైండోసోమ్ సో ఈ కైండోసోమ్ ని కలుపుతూ అవునా ఒక నెట్వర్క్ ఆ ఫైబర్ వచ్చింది దాన్ని మనం ఏమంటున్నాము కైండోడెస్మేటా అని అంటాం అవునా ఇంకా చూడండి ఏ లాంగిట్యూడినల్ రో ఆఫ్ కైండోసోమ్ టుగెదర్ విత్ కైండోడెస్మేటా కాన్స్టిట్యూట్స్ కైనిటీ అర్థమైంది నాన్న పారామీషియంలో లాంగిట్యూడినల్ గా ఉన్నటువంటి కైండోసోమ్ ని కలుపుతూ అవునా ఒక లేయర్ ఉంటే దాన్నే అవునా కైనిటీ అని అంటారు అర్థమైందా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ చిన్న కాన్సెప్ట్ ఇంకెందుకు మీకు అర్థం కావచ్చు ఇక్కడ చూడండి లాంగిట్యూడినల్ రో ఆఫ్ కైండోసోమ్ లాంగిట్యూడినల్ రో గా ఇలా ఉంది ఇంకా మీకు పెద్దగా వేద్దాం ఇదో కైండోసోమ్ సో ఇది కైండోసోమ్ దీన్ని కలుపుతూ కైండోడెస్మేటా అంటే లాంగిట్యూడినల్ రో అలాంగ్ విత్ కైండోడెస్మేటా సింపుల్ కదా అవునా సరే ఇక్కడ ఇలా లాంగిట్యూడినల్ రోలో ఉన్నటువంటి కైండోసోమ్స్ కైండోడెస్మేటా అన్నీ కూడా కలిసి సైటోఫారింక్స్ దగ్గర మోటార్ రూమ్ అని ఉంటుందంట సైటోఫారింక్స్ ఇక్కడ వస్తుంది దానికి సైటోఫారింక్స్ ఇక్కడ మోటార్ రూమ్ వస్తుందంట అవునా ఇక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతుందంట ఈ యొక్క లైన్స్ అన్నీ కూడా ఎలాగైతే మన శరీరంలో ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా కలిసి మన బ్రెయిన్ దగ్గర పోయి కలుసుకుంటాయో అలాగే శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క కైనిటీలు అన్నీ కూడా యూనిట్ అయ్యి దాన్ని ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అంటారు అది పోయి ఆ యొక్క సైటోఫారింక్స్ దగ్గర మోటోరియం దగ్గర పోయి కలుసుకొని తద్వారా ఆ యొక్క పారామీషియం లోకమోషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సింది నెక్స్ట్ 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సీలియా ఫ్లాజెల్లా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మీకు సీలియా ఫ్లాజెల్లా డిఫరెన్స్ తెలియాలంటే మీ మైండ్ లో 2 జీవులు మైండ్ లో అలా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఒక జీవి వేద్దాము ఇదేంటిది పారామీషియం అవునా ఇంకోటి యూక్లినా వేద్దాం అవునా అవునా మీకు రఫ్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి యూక్లినా పారామీషియం మీ మైండ్ లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు చూడండి ఫ్లాజెల్లా అవునా ఎలా ఉంది
ఒక జాటి వంటి నిర్మాణం లాగా ఉంది. ఒక జాటి ఆవుని తోలుకొని పోయేటప్పుడు కానీ లేదా బండి నడిపేటప్పుడు కానీ ఎద్దుల బండి ఆవు బండి నడిపేటప్పుడు ఒక రైతు ఒక జాటి ఇలా వేస్తాం కదా, విప్ అంటారు దాన్ని, అవునా? జాటి విప్ లాగా ఉంటుంది. మరి ఇది ఎలా ఉంటుంది? సీలియా హెయిర్ లైక్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ రాద్దామా? ఫ్లాజెల్లా, సీలియా. సో ఇది ఎలా ఉంటుంది? ఒక జాటి లాగా ఉంటుంది. ఇదే వెంట్రుక లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి మామూలుగా ఫ్లజెల్ అనేది ఒకటో రెండో లేదా ఒక 4 అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఈ పక్క రాయాలి కదా, 1 మినిట్. పారామిషన్ ఈ పక్క ఉంది కాబట్టి మనం సీలే ఈ పక్క రాద్దాము. ఈ పక్క మన యూరియల్ ఉంది కాబట్టి ఫ్లజెల్ ఎక్కడ రాద్దాము. దట్ ఈస్ విప్ లైక్, హెయిర్ లైక్. నెక్స్ట్ ఇవి 1 లేదా 2 లేదా 4 అంతకన్నా ఎక్కువ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ ఇవేమి ఇన్ని ఉంటాయి హెయిర్స్, మెనీ, నో కౌంటింగ్, మెనీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫ్లజెల్ అనేది ఆ జీవి యొక్క యాంటీరియర్ సైడ్ లో నుంచి వస్తుంది. ఆ జీవి యొక్క తల భాగమైనటువంటి యాంటీరియర్ సైడ్ నుంచి ఒక ఫ్లజెల్ వస్తుంది, యాంటీరియర్ సైడ్ నుంచి వస్తుంది. ఇది ఆల్ ఓవర్ ది బాడీ, అవునా? శరీరం అంతా ఉంటుంది, అవునా కదా? శరీరం అంతా ఉంటుంది ఫ్లజెల్లా. నెక్స్ట్ సీలియా ఫౌండ్ ఆల్ ఓవర్ ది బాడీ సర్ఫేస్ ఆర్ కన్ఫైన్డ్ టు పెరిస్టోమియల్ రీజియన్. ముందు పెరిస్టోమియల్ రీజియన్ అనేది ఒకసారి చెప్పాను. పెరిస్టోమియల్ రీజియన్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను? వర్టిసెల్లా అనే ఒక జీవి ఉంది. ఆ జీవిలో ఆ ఇన్వర్టెడ్ షేప్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? జస్ట్ సింపుల్ గా చెప్పాను. వర్టిసెల్లా సీలియా అనేది ఓరల్ గ్యాస్ట్రిక్ దగ్గరే ఉంటుందని చెప్పాను, అవునా? అంటే ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది బాడీ లేదా ఒక ఓరల్ క్యావిటీ దగ్గర మాత్రమే ఉండొచ్చు. ఇస్ ఇట్? నెక్స్ట్ కేస్, ఫ్లజెల్లం డు నాట్ ఫార్మ్ ఎ సిర్రై. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫ్లజెల్లా, ఈ యొక్క సీలియా చూడండి, ఇవన్నీ కూడా ఒక టఫ్ట్ ఆఫ్ సీలియాగా యూనిట్ అవుతుందంట. దాన్నే సిర్రై అని పిలుస్తారు. ఈ సీలియా ఉంది కదా, ఈ సీలియా యూనిట్ అయిపోయి, అవునా, ఒక సిర్రైగా ఫామ్ అవుతుంది పారామిషియం అయితే. అదే ఫ్లజెల్లా ఆ మనకి సిర్రై అవి ఏర్పడవు. సో హియర్ సిర్రై is formed by the union of cilia, whereas no, ఇక్కడ ఉండదు. నెక్స్ట్ అండులేటింగ్ పెండులార్ మూవ్మెంట్ అంటారు. అండులార్ మూవ్మెంట్, పెండులార్ మూవ్మెంట్ అంటే మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికి వద్దాము? అండులార్ వద్దామా, పెండులార్ వద్దామా? అండులార్. అండులార్ అంటే ఇక్కడ చూడండి, ఒక జాటి ఇలా కొట్టి మళ్ళా వెనక్కి తీసుకోవడం, ఇలా కొట్టి వెనక్కి తీసుకోవడం, అంటే ఇలా పోయి మళ్ళీ వెనక్కి రావడాన్ని అండులార్ మూమెంట్. ఇప్పుడు మీరు బాగా ఆవు కొట్టేటప్పుడు చూసుకోండి, ఇలా ఇక్కడ చూడండి, ఇలా కొడతాడు మళ్ళీ ఇలా తీసుకుంటాడు, అవునా కదా? ఇలా కొట్టి మళ్ళీ ఇలా తీసుకునేస్తాడు, అంతేగాని ఇలా కొట్టి ఇలా తీసుకుంటాడా? ఛాన్సే లేదు. ఇలా కొడతాడు మళ్ళీ తీసుకుంటాడు, దాన్నే అండులార్ మూమెంట్ అంటారు. సో అండులార్ మూమెంట్ అనేది మన యొక్క ఫ్లజెల్లా చూపిస్తే, పెండులార్ మూమెంట్ అనేది మన యొక్క సీల చూపిస్తుంది. పెండులార్ మూమెంట్ అంటే ఏంటి? ఒక వాల్ క్లాక్ తీసుకున్నట్టయితే, వాల్ క్లాక్ కానీ ఏదైనా ఒక దారం తీసుకోండి, ఒక దారంకి కింద రాయి కట్టేసి మనం ఈ పక్క వదిలితే ఏమవుతుంది? ఇటు సైడ్ పోతుంది, అవునా? దీన్నే పెండులార్ మూవ్మెంట్. పెండులార్ మూవ్మెంట్ లో సీల్ అనేది ఇటు 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 మూవ్ అవుతుంది, దాన్నే పెండులార్ మూవ్మెంట్ అంటారు. అది సీల్ చూపిస్తుంది. వేరే అండులార్ మూవ్మెంట్ అనేది ఫ్లజెల్లా చూపిస్తుంది, ఒక జాటి వంటి మూవ్మెంట్. అర్థమైంది నాన్న?